విజయం పొందడానికి ఆశించుచున్న ప్రతి ఒక్కరు కూడా నియమం పాటించి పోరాడాల్సినటువంటి అవసరత ఉంది. మనం నియమం పాటించకపోతే ప్రమాదం పొంచి ఉన్నది. లెట్ us ఎగ్జామిన్ అవర్ లైఫ్ టుడే. ఈరోజు మన జీవితాన్ని పరీక్ష చేద్దాం. దేవునికి దూరంగా నేను నడుస్తున్నానా? నేను దేవుని వాక్యమునకు విరోధంగా నేను జీవిస్తున్నానా? బహుశా ఇది నాకు ఇచ్చిన చివరి హెచ్చరిక కావచ్చు. మనం ఇక్కడ 100 years బ్రతకడం ప్రాముఖ్యం కాదు, కానీ ఆయన రాజ్యంలో యుగ యుగములు మనం ఆయనతో కూడా ఉండడం అది ప్రాముఖ్యమండి. మనం ఈ జీవించిన జీవితం యొక్క పర్యవసానం పరలోక రాజ్యములో దేవునితో కూడా యుగ యుగములు వాసం చేసేదైతే మనం ధన్యులం. ఇక్కడ మంచిగా జీవించలేకపోయినాం, అక్కడ చేరలేదు అంటే ఎంత దౌర్భాగ్యం అండి. అందరిలాగా ఇక్కడ జీవించలేము, కొంత భయం భక్తితోనే జీవించాం. అల్టిమేట్గా అక్కడ చేరలేదు అంటే మనం ఏమైపోయాం? నష్టపోయిన వారం అవుతాం. కాబట్టి జీవితాన్ని సరిచేసుకుందాం, జాగ్రత్త పడదాం, దేవునికి ఇష్టలుగా జీవిద్దాం. ఈ జీవితం దేవుడిచ్చిన దానమే కదా, దేవుడిచ్చిన కృపే కదా. ఆయనకిష్టులుగా జీవించడానికి మనల్ని సమర్పించుకుంటూ ప్రభు నామ మహిమ కొరకు మనం ముందుకు పోదాం.